జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పాకిస్తాన్ ప్రధాని అయినటువంటి షహబాజ్ షరీఫ్కు గుండెపోటు వచ్చిందంట. సరే, చేసిన పాపం ఏం ఊరికే పోదు కదా. సరే, ఒకసారి న్యూస్ చూడండి. ఇంకా మరికొన్ని వివరాలతో సహా ఈ న్యూస్ చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకే, ప్రస్తుతం పాకిస్తాన్ 2 వర్గాలుగా చీలిపోయింది. అవేమో, ఒకటి పాకిస్తాన్ ప్రధాని అయినటువంటి ఈ షహబాజ్ షరీఫ్ వర్గము, రెండవది వచ్చేసి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ వర్గం. నిజానికి ఇద్దరు కూడా ఒకటే, కానీ వాళ్ళ సిద్ధాంతాలలో ఎక్కడో చిన్నపాటి భేదాభిప్రాయాలు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఈ పెహల్గాం విషయానికి వస్తే, ఈ పెహల్గాం తీవ్రవాద దాడిని చేయించింది వచ్చేసి ఆసిమ్ మునీరే. స్వయంగా ఆసిమ్ మునీరే ఈ పెహల్గాం దాడులను మానిటర్ చేశాడు. అంటే ఈ దాడులకు కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా ఆసిమ్ మునీరే. అయితే నిజానికి ఈ ఆసిమ్ మునీర్ చేయించినటువంటి ఈ తీవ్రవాద దాడి గురించి షహబాజ్ షరీఫ్ పెద్దగా పట్టించుకునేవాడు కాదంట. అదేదో సాధారణ ఘటనలాగా భావించేవాడు. కానీ మన భారతదేశం ఈసారి ఈ విషయాన్ని చాలా అంటే చాలా సీరియస్గా తీసుకునింది. పైగా సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు తన పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని భారతదేశానికి అయితే తిరిగి వచ్చారు. అంతేకాకుండా భారత్లో అడుగుపెట్టిన తర్వాత అత్యున్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఇక ఆ తర్వాత ప్రధాని మోడీ గారు బీహార్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో మొదటిసారి ఇంగ్లీష్లో మాట్లాడుతూ తీవ్రవాదులందరినీ కూడా అంతమొందిస్తామని, తీవ్రవాదులను వెతికి వేటాడి చంపుతామని చెప్పి శపథం చేశారు. అలాగే ఒక్క తీవ్రవాదులను మాత్రమే కాకుండా తీవ్రవాదులకు వెనక ఉండి నడిపించినటువంటి వాళ్ళను కూడా అంతమొందిస్తామని, ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో ఈసారి దాడి చేస్తామని వాళ్ళు కలలో కూడా ఊహించని విధంగా ఈ దాడి ఉంటుందని చెప్పేసి ప్రధాని మోడీ గారు స్పష్టంగా తెలియజేశారు. ఇక దానికి తోడు మన సరిహద్దుల వద్ద యుద్ధ సన్నాహాలన్నీ కూడా చేస్తారు. 20,000 మంది ప్రత్యేక బలగాలను ఇప్పటికే జమ్మూ కాశ్మీర్కి అయితే తరలించారు. అలాగే శ్రీనగర్లో ఉన్నటువంటి ఈ ఆర్టిలరీ గన్స్ను ఎల్ఓసి వద్దకు తరలిస్తారు. ఇకపోతే ఈ ఢిల్లీ కంటోన్మెంట్ నుంచి యుద్ధ ట్యాంకులు కాశ్మీర్ వైపుగా దూసుకుపోతున్నాయి. ఇక మన యుద్ధ విమానాలతో పరాక్రమ్ ఎక్సర్సైజులు అయితే నిర్వహిస్తారు. ఈ పరాక్రమ్ ఎక్సర్సైజుల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ఇవి పూర్తిగా ఎఫెన్సివ్ యుద్ధ సన్నాహాలు అన్నమాట. అంటే నేరుగా శత్రువు మీదకి వెళ్ళి ఎలా దాడి చేయాలా, ఒకవేళ శత్రువు మనపైకి సంధించేటటువంటి మిసైల్స్ నుంచి ఎలా తప్పించుకోవాలి, తిరిగి ఎలా మన దేశానికి రావాలన్న విషయాల గురించి ఈ పరాక్రమ్ ఎక్సర్సైజులు అయితే ఉంటాయి. ఇక అరేబియా సముద్రాన్ని పూర్తిగా మన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. ముఖ్యంగా తూర్పు అరేబియా సముద్రం ప్రస్తుతం మన ఆధీనంలోనే ఉండాలి. దీంతో ఈ పాకిస్తాన్లో భయానక పరిస్థితులు అయితే ఏర్పడినాయి. ఈ విషయంలో ఒక పక్క పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ భయపడిపోయి తన కుటుంబాన్ని విదేశాలకు పంపిస్తే, ఇక పాకిస్తాన్ ప్రధాని అయినటువంటి ఈ షహబాజ్ షరీఫ్ కూడా తన కుటుంబ సభ్యులను దుబాయ్కి పంపించినట్టు తెలుస్తుంది. చూడండి ఎంత ధైర్యవంతులో. ఇకపోతే ఇప్పుడు ఏం చేయాలి అన్న విషయాలపైన చర్చించడానికి మొన్న ఈ పాకిస్తాన్ ప్రధాని అయినటువంటి షహబాజ్ షరీఫ్ రావల్పిండికి పోయినాయంట. ఈ రావల్పిండిలోనే పాకిస్తాన్ ఆర్మీకి చెందినటువంటి అత్యున్నత స్థాయి కార్యాలయాలన్నీ కూడా ఉన్నాయి. ఈ పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కూడా అక్కడే ఉంటుంది. అందుకే ఈ ఆసిమ్ మునీర్ కూడా ఈ రావల్పిండిలోని ఒక అండర్ గ్రౌండ్ టన్నెల్లో దాక్కొని ఉన్నాడు. ఏది ఎలుగదపై బొక్కలు దాక్కున్నట్టు ఆ మాదిరిగా. ఇక పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఈ ఆసిమ్ మునీర్ను కలిశాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత బయటకు వచ్చేటువంటి షహబాజ్ షరీఫ్కు తీవ్రమైనటువంటి గుండెపోటు వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో ఇక అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఈ భద్రతా అధికారులు హుటాహుటిన ఈ పాకిస్తాన్ ప్రధాని అయినటువంటి షహబాజ్ షరీఫ్ను ఈ పాకిస్తాన్ ఆర్మీ హాస్పిటల్లో జాయిన్ చేశారంట. అది విషయం. మనం దాడి చేయకముందే ఈ పాకిస్తాన్ వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని చచ్చేటట్టు ఉన్నారు. అంతా భయపడిపోయే వాళ్ళు, అంతా భయస్తులు. మీకెందుకు భారతదేశంతో అంటే ఏది అప్పుడు కాంగ్రెస్ పీరియడ్లో కదా గమ్మునున్నట్టే వీళ్ళు గమ్మునే ఉంటారో, ఏదో చర్చిలని ఏదో 2 రోజులు తూతు మంత్రంగా ఏదో ఊరికి అట్ట పేకోబి ఆడికి ఆపేచ్చారో, మళ్ళీ మనం చేసే పనులు మనం అన్నీ కూడా చేస్తానే ఉందాం అనుకున్నారా? ఉండేది నరేంద్ర మోడీ ప్రభుత్వం. అర్థమవుతుందా? సామాన్యుడు కాదు, అభినవ ఛత్రపతి. సించి సెండాడతాడు ఊరికని కూడా కాకుండా. ఉండండి, మీకు సినిమా అయిపోవాలా. ఆ న్యూస్ ఎప్పుడెప్పుడు వచ్చాదా నేను చెప్దామని చెప్పేసి నేను వెయిటింగ్లో ఉండా. వీళ్ళు ఇంకా ఏం ప్లాన్ చేస్తారో, ఇంకా ఎన్ని దారులు మూసేస్తారో తెలియదు. ఇంక వీళ్ళ మొత్తం నట్లు స్క్రూలు అన్నీ బిగిస్తారు వీళ్ళు ఒక పక్కన. ఆ సమయం ఆ సందర్భం ఎప్పుడు వచ్చాదని చెప్పేసి నేనేమి ఎదురు చూస్తున్నా, కళ్ళు కాయలు కాసిపెట్టేట్టు. మిత్రులారా, ఏలా అదేదో చెనకేశ్వరరెడ్డి సినిమాలో
బాలకృష్ణ ఒక డైలాగ్ చెప్తాడు, ఆడికి పోయి ఫస్ట్ సినిమా స్టార్టింగ్లోనే వచ్చాది, ఆడిపోయి అని అరసంగానే ఒడివడో సచ్చాడు, ఒరే ఇంత అదురుముడ్డోళ్ళు మీరు ఎట్రా రాయలసీమలో పుట్టారని చెప్పేసి అప్పుడేదో ఆయన బాలకృష్ణ ఒక డైలాగ్ చెప్తాడు. అట్టగా ఈ అదురుముడ్డిగాళ్ళకి వీళ్ళకి భారతదేశంతో అంత అవసరం వీళ్ళ బతకలక? అవునా కాదా నేను చెప్పేదా? అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.